నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు కాకరకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా ఎప్పుడైనా చేశారా? టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు వేడివేడి రైస్లోకైనా చపాతీకైనా సూపర్ అండి. అసలు వేడివేడి రైస్లోకి అయితే అద్దరిపోతుంది. మరీను అసలు ఈ విధంగా చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంది టేస్ట్. ఎప్పుడైనా కాకరకాయలతో డిఫరెంట్గా చేసుకుంటాము. మనకు రైస్లో కలుపుకునే విధంగా కాకరకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ కాకరకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇలా ఈ చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి. మీరు పెద్ద సైజు అనే తీసుకోవచ్చు. చిన్న సైజు అయితే కారానికి చాలా బాగుంటాయి. ఇలా తుడాలు తీసేసుకుందాం, ఆ సైడ్ ఈ సైడు తీసేసుకొని ఒక చిన్న ఘాటు మధ్యలోకి పెట్టుకుందామండి. పైన పొట్టు అనేది పీల్ చేసుకుంటే లేకపోతే లేదండి, మీ ఇష్టం అది. నేనైతే పీల్ చేయట్లేదు, పొట్టు తీయట్లేదు. అలా మధ్యలోకి చిన్న ఘాటు పెట్టేసుకుందాము. లాస్ట్ వరకు పెట్టకుండా మధ్యలోకి పెట్టేసుకోండి. ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేద్దాము. మీకు వీలైతే చేత్తో తీసుకోండి, లేకపోతే స్పూన్తోనే తీసేసుకోవచ్చు. అన్నీ కూడా ఆ విధంగా మనము కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ గింజలను కూడా మనం ఏం చేయాలో తర్వాత చూపిస్తాను. ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ఆ గింజలన్నీ కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని కాకరకాయ ఘాట్లు పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా బౌల్లో వేసేద్దాము. వేసేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నిటికీ కాకరకాయ పట్టించేద్దామండి. ఎందుకంటే అందులో ఉన్న చేదు మొత్తం కూడా మనకి పోతుంది. అందుకనేసి అన్నిటికీ కాకరకాయలకు పట్టించేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఈలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. అవి పక్కన పెట్టుకొని కారం కోసం అండి ఉల్లిపాయలు 3 తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. అలా ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కాకరకాయలు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఒకసారి చేతితోటి లైట్గా అలా రుద్దేసినట్టుగా అనేద్దాము. అందులో ఉన్న చేదు ఏమైనా ఉంటే మనకి పోతుందనమాట. ఇప్పుడు వాటిని మనం గట్టిగా పిండేసుకుందామండి. వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకొని పక్కకు ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటిని కూడా చూసారు కదా, ఆ విధంగా మనము అన్నీ కూడా పిండి పక్కన పెట్టుకుందాము. కాకరకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇలా అన్నీ ప్రాసెస్ చేయాలండి. చూసారు కదా, ఆ విధంగా అన్నీ పిండి పక్కన పెట్టుకుందాము. చేదు అనేదంతా పోతుందనమాట. చూసారు కదా, ఆ విధంగా అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మనం ముందుగానే పిండి పెట్టుకున్న కాకరకాయలు వేసేద్దాము. అలాగే గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా మంచి బ్రౌన్ కలర్ క్రిస్పీగా వచ్చేలాగా గింజల్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ గింజలను కూడా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. గింజలు బాగా ఫ్రై అయితే మనకి కారంలో తినేటప్పుడు కరకరలాడుతూ సూపర్గా ఉంటాయండి. అసలు చూస్తారు కదా, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగాలండి, మనకి బాగా కరకరలాడుతుండాలి. చూసారు కదా, ఆ విధంగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేసాయి. చూసారు కదా, ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. అవి కొద్దిగా వేగిన తర్వాత కారం కోసం అండి, మీరు ఎంత స్పైసీ తింటారో, నేనైతే 15 వరకు స్పైసీ కోసం ఎండుమిర్చి వేస్తాను. ఇవి కూడా బాగా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే చేదు వచ్చేస్తుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి మనం ఇప్పుడు ముందుగానే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్న తర్వాత ఒక 2 రేకులంతా చింతపండు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే సాల్ట్ కూడా అండి, ఇందాక మనం కాకరకాయలో వేసాము, చూసి వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అన్నీ కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోయిందో ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. పేస్ట్ లాగా పట్టుకోవాలి. అన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఆ విధంగా చేసుకుందాం కదా, చూసారు కదా, ఆ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. పేస్ట్ని గిన్నెలోకి తీసుకొని మనం ముందుగానే కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న కాకరకాయలోకి స్టఫ్ చేసుకుందాం. ఆ కారాన్ని అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రైస్లోకి అయితే కలుపుకొని తినడానికి అద్దరిపోతుంది. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్నాం కదా, అంతా స్టఫ్ చేసుకొని కారాన్ని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దామండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. మంటని లోలో పెట్టేసేయండి. ఇప్పుడు మొత్తం మీడియంలో కూడా వద్దండి, హైలో మీడియంలో వద్దు, లోలో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అంతా కూడా మంచి రంగులో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము.
కాకరకాయ కారం బాగా సువాసన వస్తుందండి. అప్పటి వరకు మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ముందుగానే వేయించుకున్న కాకరకాయ గింజలను కూడా వేసేసి ఫ్రై చేద్దాము. మనం తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటాయి అన్నమాట. అసలు రైస్లోకి కలుపుకొని తినేటప్పుడు బాగుంటాయి. ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, దగ్గర పడి మంచి కలర్లోకి వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అయిన ప్రాసెస్ కూడా, అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం.